ఎస్. ఆగండి ఆగండి మా బ్రోస్, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి, చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అది ద సర్ప్రైజు టూ టు 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 టు. అది ద సర్ప్రైజు టూ టు 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 టు. విరాట్ కోహ్లీ వికెట్ పడంగానే అందరూ ఎక్స్పెక్ట్ చేసిండేది ఏమి, ఆర్సీబీ ఓడిపోతుంది, ఆర్సీబీ పని అయిపోతుంది అనుకున్నారు. అది ద సర్ప్రైజు. లాస్ట్లో ఏం చేసింది, ఈజీగా ఫినిష్ చేసేసి జితేష్ శర్మ ఒకడున్నాడు జిట్టు లాగా తగలుకుంటాడని ఆ మాత్రం తెలీదా మీకు? నా గురించి ఏమనుకుంటున్నారు? ఏమనుకోలేదు కాబట్టి నువ్వు కొట్టినావు. ఇప్పటి నుంచి అనుకుంటారు జితేష్ శర్మ, గుర్తుపెట్టుకోండి, సిక్సర్ల శర్మ. ఇంట్లో బల్లిలా, టీలో టీ పొడిలా, సాంబార్లో సనచీమలా బాలే దొరికేసినావు జితేష్. ఇప్పటి వరకు ఆర్సీబీ నేను వికెట్ పడిన తర్వాత చేసిందే లేదు, అట్లాంటిది నువ్వొచ్చి గెలిపించినావు. వావ్ సూపర్. అది కూడా ఏమి హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేసు ఆర్సీబీకి, అది కూడా అండర్ ప్రెషరు. నువ్వైతే ఎక్సలెంట్ నాకు ఆడినావు జితేష్. నువ్వైతే ఇదే కంటిన్యూ చేయి, కప్పు ఎలా రాదో చూస్తాం. లేకపోతే ఏంది విరాట్ బాయ్, బట్టే బాస్గాళ్ళు మనమల్ని ఆపుతారా? అందుకే 90mm రాడ్ దింపిన. మనమైతే ఇప్పుడు ఫ్రీగా క్వాలిఫై టు ఆడుకోవచ్చు. ఆడదాం తమ్ముడు ఆడదాం, కసి తీరా ఆడదాం, కప్పు కొట్టే వరకు ఆడదాం. హలో బాబు, కప్పునైతే తుడిచిపెట్టండి అమ్మా, మేమైతే వస్తున్నాం, కొడుతున్నాం. అయినా ఈ మ్యాచ్ నేను ఒక్కనే గెలిచిన విరాట్ అన్న, అందరూ కలిసి గెలిపించినాము. ఫస్ట్ నువ్వు ఆడుతీవి, అట్లాగే సాల్ట్ ఆడా, తర్వాత నేను మయాంక్ అగర్వాల్. మయాంక్ బ్రో అయితే సూపర్, అసలు వేరే లెవెల్ బ్యాటింగ్ చేసినాడు. మా ఇద్దరు పార్ట్నర్షిప్ వల్లే మ్యాచ్ గెలిచింది. అయినా ఈ మ్యాచ్ ఒక్కడు గెలిపించినట్లు కాదు, టీం గెలిపించినట్ల. అందరూ సూపర్గా ఆడినారు. అవును జితేష్, నువ్వు చెప్పింది 100% కరెక్టే. ఈ మ్యాచ్ నువ్వు ఒక్కడు గెలిపలేదు, మీరు మొత్తం కలిసి గెలిపించినావు. ఎస్పెషల్లీ మా ఫీల్డింగు, నాకు తెలిసి ఆ మిస్ ఫీల్డింగ్ నుంచి ఒక 50-60 రన్లు పోయింది, అక్కడే మ్యాచ్ పోయిసా. దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ మేము, అట్లాంటిది మాకు ఈ మ్యాచ్లో లక్కీగా ఎన్నో రన్స్ వచ్చింది. నేనైతే దీన్ని నమ్మలేకపోతున్నాం. అరే దిగ్వేష్, దిగ్వేష్, హలో రే దిగ్వేష్గా, రే దూల్ బ్యాట్. ఈ మ్యాచ్లో ఒక అద్భుతం జరిగింది చెబుతున్నా. ఒక పక్క వికెట్ పడకుండా నేలపైన సంతకం పెట్టేసిరా. దిగ్వేష్ గాని సంతకం పోయా, దిగ్వేష్ గాని సంతకం వేస్ట్ అయిపోయా. పంతు ఓ పందుపీర్ల పంతు, నాదైనా సంతకమే వేస్ట్ అయిపోయా, నీది సెంచరీ బొక్క. ఇప్పుడు చెప్పు ఎవరిది పెద్ద బొక్కో? అయినా నేను సెంచరీ కొట్టి నాకేం లాస్ అయితే ఏం లేదు, మొత్తానికి ఆ ముసలోన్నైతే యాపీ చేసినాయి, అదే చాలు. నెక్స్ట్ సీజన్ చూసుకుంటా, ఈ పంత పవర్ చూపిస్తా. లే పంతక లక్నోని మొత్తం ముంచేసి కదరారే. ఏందిరా నువ్వు కనుక ఈ మ్యాచ్ గెలిపించి ఆర్సీబీ వాళ్ళు ఎలిమినేటర్ ఆడేవాళ్ళు, సాటిస్ఫాక్షన్ అన్నా ఉండేది, దాన్ని కూడా ముంచుకొక్కుతివి. ఓయ్ ముసల్లక్క, ఆర్సీబీని ఓడించాలనే కళ నాకు బాగా నచ్చింది, కానీ నాకు ఓడిపోవడమే ఇష్టం ఉండదు. అరే కృణాలు, నీకు ఈ డైలాగ్ వేసాకైతే అర్హతే లేదు. 2 ఓవర్లు వేసివి, ఏం లాభం, 0 వికెట్, ఇసురుమింగ గేమే. అప్పుడు నేను ట్రై చేసా, బౌన్సర్లు కూడా వేసినాయి, వికెట్ రాలే, నేనేం చేసేది. నెక్స్ట్ ఉంటుంది కదా క్వాలిఫైర్ 1 ఫైనల్, అప్పుడు స్పీడ్ పెంచుతా, వికెట్లు కూడా పెంచుతా, చూస్తావు కదా నువ్వు. అరే పంత్ బ్రో, నువ్వైతే సూపర్ అసలు. ఒక పక్క దిగ్వేష్ గడ మానగడ ఇంకా అపీల్ చేసినా నువ్వైతే విత్డ్రా చేసుకునేసివి. సూపర్ స్పోర్ట్ స్పిరిట్, ఇదే కంటిన్యూ చేయి. ప్యాంట్ లేకపోతే వేసుకుంటారు పంతు, నువ్వైతే సూపర్ పంతు. ఒక పక్క కెప్టెన్సీ చేస్తా, ఒక పక్క బ్యాటింగ్ చేస్తా, అట్టుంటది జితేష్ శర్మతోని. 10 ధర లేదనేసి మీరైతే ఏం ఫీల్ కాకండి, వానికంటే బెటర్గానే చేస్తాను అనుకోండి కెప్టెన్సీ. అయినా సరే నెక్స్ట్ మ్యాచ్లో పంజాబ్ని ఓడించి ఆర్సీబీ ద బెస్ట్ క్యాప్టెన్ అనిపించుకుంటా, చూస్తూ ఉండండి. మొత్తానికి మన కష్టానికి ఫలితం వచ్చింది. మనమైతే క్వాలిఫైర్ 1 అయితే ఆడబోతున్నాం, అది పంజాబ్తోనే. ఈ పంజాబ్ని పిసికి మనమైతే ఫైనల్కి పోతున్నాం, రాసి పెట్టుకోండి.